సుష్మిత, మరో చిన్నారి బలయ్యారు వీధి కుక్కల దాడిలో. ఏంటి చర్యలేంటి? ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సొల్యూషన్ మాత్రం గత కొద్ది నెలలుగా మనం చూస్తూ ఉన్నాం, లేదు సొల్యూషన్. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. సార్, ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పటికి కూడా నియంత్రణ చర్యలు అనేవి లేకుండా పోయాయి. అధికారులు ఎన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా చర్యలు తీసుకోవడం లేదు. అయితే పెద్ద అంబరపేటలో ఒక చిన్నారి బాలుడు కూడా మరణించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఇంత పెద్ద ఎత్తున కుక్కల విషయం బయటకు వచ్చింది. కానీ అధికారులు మాత్రం ఎటువంటి చలనం రావట్లేదనే చెప్పాలి. నిన్న సాయంత్రం జవహర్ నగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు 10 కుక్కలు జమయి అతనిపై కూడా వెళ్ళాయి. 2 సంవత్సరాల బాలుడు ఆడుకుంటున్న సమయంలో జరగడంతో అక్కడికక్కడే అతని పీకు తినడంతో పూర్తిగా బాడీ అంతా కూడా గాయాలవడంతో పూర్తిగా ఇన్ఫెక్షన్కి గురయ్యారు. ఎన్ని హాస్పిటల్స్ తీసుకొని వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి అంటే విషమంగా ఉందని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ చికిత్స అందిస్తున్న సమయంలోనే బాలుడు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తిగా ఆర్తనాదాలు తప్ప ఇక్కడ ఏమీ వినిపించడం లేదు. 2 ఏళ్ల బాలుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, కానీ కుక్కల దాడిలో మరణించారు. ఎన్నో రోజులుగా మేము కంప్లైంట్ చేస్తున్నాము, కానీ ఎటువంటి ఇక్కడ చర్యలు తీసుకోలేదు, అధికారులు రాలేదు, చూడలేదని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాతైనా అధికారులు వచ్చారంటే లేదని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు ఏ పోలీసు కానీ ఏ అధికారి కానీ దీని గురించి ఎంక్వైరీ చేసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం బాలును మరణించిన తర్వాత గాంధీ ఆసుపత్రి మార్చిలోకి పంపించారు. కుటుంబ సభ్యులంతా ఇక్కడ కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. అయితే గత కొంతకాలంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎటువంటి అంటే దాని నియంత్రణ చర్యలు ఏమిటి, కుక్కని ఏ విధంగా వాటిని నియంత్రించవచ్చు అనే ఒక పోర్ట్ఫోలియో లేకపోవడం కారణంగా ఈ విధంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కుక్కల దాడి అనేది వీధిన ఎక్కువైపోతున్నాయి. ఒక కుక్క కాదు, ఒక 10 కుక్కల వరకు ఒక మనిషిపైకి వెళ్ళడం, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా కార్పొరేషన్ మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులు కానీ ఎక్కడికి రాకపోవడం, ఆ కుక్కను నియంత్రించలేకపోయిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఘటన కారణంగా మరో బాలుడు మరణించారు. మరి ఎన్ని బాలులు ఇంత చిన్నపిల్లలు మరణిస్తే అధికారులు దీనిపై రెస్పాన్స్ ఇస్తారని కూడా ఒకవైపు వారు ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి. కానీ ఏ అధికారం మాత్రం దానిపైన రెస్పాన్స్ ఇవ్వని, జవాబు ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ కుక్కలు దాడి జరిగి బాలుడు మరణించిన తర్వాత మరి ఎవరో మరణించిన తర్వాత దానిపైన రెస్పాన్స్ ఇస్తున్నారే తప్ప ఆ 4 రోజుల పాటు మాత్రమే హడావుడి కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దీనిపైన నియంత్రణ లేకపోవడంతో ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కుటుంబ నియంత్రణ అని చెప్పి తీసుకుని వెళ్తున్నారు, వేరే ప్లేసెస్లో వదిలేస్తూ ఉన్నారు. దాని కారణంగా ఆ ప్లేస్కి అలవాటు పడక కొన్ని కుక్కలు కూడా ఈ విధంగా చేస్తున్నట్టు కూడా తెలిసింది. సో దీనిపైన పూర్తిగా ఒక నియంత్రణ రావాలి, చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. హరి. ఆల్రైట్ సుష్మిత, దిస్ ఇస్ అ వ్యాలిడ్ క్వశ్చన్. సో ఇంకా ఎంతమంది చిన్నారులు బలైతే అధికారులు మరి దీని మీద సత్వరమే చర్యలు తీసుకుంటారు అనేది అక్కడ లోకల్స్ కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారా, లేకపోతే జస్ట్ కుటుంబ నియంత్రణ చేసి ఆ కుక్కలకి మళ్ళీ అదే ప్రాంతంలో వదిలేస్తారా అంటే మరి ఎవరు సమాధానం దీనికి చెప్పాలి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది సిచ్యువేషన్.